బ్రేకింగ్ చూస్తున్నాం. మహానాడుపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్చువల్గా మహానాడు నిర్వహణకు మొగ్గు చూపింది. 2 రోజుల పాటు వర్చువల్గా మహానాడు నిర్వహిస్తారు. ఇక ఈ నెల 27, 28న టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ కీలక చర్య తీసుకున్నారు. ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి ఆన్లైన్లో మహానాడు నిర్వహిస్తారు. నెల్లూరులో తలపెట్టిన మహానాడు రద్దయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతారు. శ్రీహరి, ఇంకా ఏం చెప్పారు? మహానాడుపై నిర్ణయం అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి. బికాస్ ఆల్రెడీ నెల్లూరులో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రీసెంట్గా మోదీ పొదుపు చర్యల గురించి మాట్లాడడం, పొదుపు చర్యలో భాగంగా ఇప్పుడు ఇవన్నీ కూడా కంటిన్యూగా వస్తున్న ప్రాసెస్లో ఇప్పుడు మహానాడుకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు అసలు ఏం చెప్పుకుంటున్నారు ఈ నిర్ణయం పైన? రైట్ సతీష్, ఏదైతే నెల్లూరు వేదికగా ఈసారి మహానాడు ఘనంగా నిర్వహించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అయితే దీంట్లో ప్రధానంగా అయితే దేశవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక సంక్షోభం, పొదుపు చర్యల్లో భాగంగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇప్పటికే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, అటు కూటమి మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాన్వాయిలతో తగ్గించుకోవడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర ఏదైతే ఆర్థిక పరిస్థితులన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోవాలి అని చెప్పని ఈ పిలుపు మేరకు ఏదైతే ఉందో ప్రస్తుతం నెల్లూరు వేదికగా ఘనంగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు అంటే 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండగ వాతావరణం కనిపించే పరిస్థితి. అయితే ఈ 3 రోజులు ఏదైతే ఉందో నెల్లూరులో ఆ సభను అయితే క్యాన్సిల్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అయితే ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి మహానాడు 2 రోజుల పాటు అంటే 27, 28 ఈ 2 రోజుల పాటు వర్చువల్ గా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయాలి అని చెప్పని అధిష్టానం అయితే భావించింది. ఈ మేరకు ఏదైతే నెల్లూరుకి సంబంధించిన మహానాడు క్యాన్సిల్ చేస్తూ కేంద్ర కార్యాలయంలో ఒక స్టేజీని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మహానాడు కమిటీలు ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్లంతా కూడా పార్టీ ఈ కార్యాలయానికి అందుబాటులో ఉండాలి. 2 రోజుల పాటు కార్యకర్తలంతా కూడా వర్చువల్ గా హాజరవుతారు అని చెప్పని అయితే అధిష్టానం అయితే ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీంతో పాటు ఇప్పటికే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 3 రోజుల పాటు పెద్ద ఎత్తున పార్టీ పండుగ నిర్వహిస్తారు. దీనికి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు కూడా హాజరవుతాము అని చెప్పననే ఆశలు వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం వస్తున్న సంక్షోభం ఏదైతే రాబోతుందో దాని నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కొంత వారి ఆశల మీద నీరు జల్లిన పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ వర్చువల్ గా హాజరయ్యే దాంట్లో 2 రోజుల పాటు నిర్వహించాలని చెప్పని కూడా అధిష్టానం భావిస్తుంది. ఈ 2 రోజులు అందరూ వర్చువల్ గా అయితే హాజరయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థాంక్యూ శ్రీహరి.